విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇక్కడ స్టోరీస్ ఏమైనా కాపీ కొట్టేవాళ్ళ ఆ లాంగ్వేజెస్ చల్లి ఈ లాంగ్వేజెస్ అని కాపీ అనేది ఉండదండి, ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాపీ అనేది ఉంది. కాపీ కొడితే ఎవరు ఊరుకుంటారండి? ఈయన సినిమాలే కాపీ కొట్టేవాళ్ళు. అదే అదే. కానీ కంటే కూతునే కనాలే మూవీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను పని చేశాను దానికి, పని చేశారు రమకృష్ణ గారు, జయసుధ గారు, ఈయన తండ్రి క్యారెక్టర్. అదే ఈయన గొప్పతనం ఏంటంటేనండి, ఒకే కథని 6 సినిమాలు తీసి హిట్ కొట్టాడు ఈయన. ఎవరికైనా చెప్పండి కొంచెం ఒకసారి, ఎవరైనా ఉన్నారేమో. ఒకే కథ, తాత మనవడు, బంగారు కుటుంబం, అంటే కొడుకులు ఫ్యామిలీ కథలు. ధర్మపీఠం దద్దరిల్లింది అంటే కొడుకులు డిఫర్ అయ్యే ఇదనమాట. నాన్నగారు, అవును, 4 ఇంకో సినిమాలు, ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి. అమ్మ రాజీనామా కూడా దాసనారాయణ గారు. అమ్మ రాజీనామా దాసనారాయణ, అది ఇప్పటికే హిట్. అది ఎవరు ఆ సాంగ్ ఇప్పటికే కొడుకులు ఇవన్నీ ఒకే కథలు. అవును అవును, ఫ్యామిలీ ఓరియంటెడ్ గా బాగా వెళ్ళేది. ఫ్యామిలీ ఓరియంటెడ్. కానీ ఆ కథలు కూడా ఎలా ఉంటాయంటే కుటుంబంలో జరిగిన సన్నివేశాలే చూపెట్టేటోళ్ళు. అదే ఇప్పుడు కూడా ప్రపంచంలో ఏ భాష ఎన్ని సినిమాలు తీసినా, ఇప్పుడు మీరు జురాసిక్ పార్క్ ఉందనుకోండి, అవును, అది మీరు ఎప్పుడన్నా వెళ్ళే మ్యూజియం లాంటిది. అవును, మీరు మ్యూజియం రోజు వెళ్ళరు కదా, వెళ్ళలేం. మ్యూజియం రోజు వెళ్తారా? లేదు. అవతారు మ్యూజియం లాంటిది. ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తాను చూసారా, ఎప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్, 1 ఇయర్కి ఒకసారి వెళ్తారు. అలాంటి సినిమాలు మీరు మనసులో హత్తుకుపోవు. అప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, స్పాట్ ఎంటర్టైన్మెంట్ అనమాట అది. జోలుగా ఇవన్నీ సినిమా నుంచి, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనసులో నిలిచిపోయే సినిమాలు. అలాంటి సినిమాలు తీసిన దర్శకుడు ఎక్కువ భాగం దాసనారాయణరావు గారు. దాసనారాయణ గారి శిష్యులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు, కోటి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్? చాలా మంది. వేలంకటేశ్వరరావు ఉన్నాడు, గౌడాజ పినిశెట్టి ఉన్నాడు, కొమ్మినే శాస్త్రిరావు వెళ్ళిపోయినాడు, చాలా మంది ఉన్నారు. అందరూ కాపుగంటి రాజేంద్ర ఉన్నాడు, రమణబాబు ఉన్నాడు, నేనున్నాను. మీరు కొంచెం కత్తి కాంతారావు లాగానే ఉన్నారు. అవునవును. కాంతారావు గారు ఎందుకు సార్ అట్లా లాస్ అయిపోవడానికి రీజన్ ఏముండే సార్? అసలు ఏముందండి, ఇప్పుడు సినిమాలు తీశారు. ఓకే, సినిమాలు తీస్తే అప్పులు పాలైపోతారు. ఇప్పుడు సప్తస్వరాలను తీశాడు ఆయన, ఇంకోటి ఏదో సినిమా తీశాడు ఆయన. ఆ 2 సినిమాలో లాస్ వచ్చి, ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడేమో డబ్బు ఎక్కువ కాలం నిలవదండి, లాభం కొంత ఉంటుంది. అదే ఒక ఫ్లాప్ వచ్చింది అనుకోండి, మీరు ఇంతకాలం సంపాదించిందంతా పోతుంది. అవును, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సక్సెస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, 1 కోటి రూపాయలు లాభం వచ్చింది అనుకోండి, సపోజు ఈ 100 డేస్ ఫంక్షన్ చేస్తారు, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తారు, లేకపోతే గిఫ్ట్లు పంపిస్తారు, అయిపోయింది. వచ్చిన రాబడి మొత్తం పోయింది. అదే ఫ్లాప్ అయింది అనుకోండి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు రికవరీ? లేదు. అంచేత జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా, అందరూ కూడా. ఓకే.